మనం దీనికి అప్లికేషన్ తీసుకుందాం. సింపుల్ అప్లికేషన్స్ సోలనాయిడ్ టోరాయిడ్ అవి డిస్కస్ చేస్తే okay. So first applications of Ampere's law. The simplest application I will take as a B due to a long wire. ఏమొచ్చింది ఆన్సర్ మనకు B due to long wire mu naught I by 2 pi r అంతేనా. B due to long wire. ఇక్కడ చూద్దాం, ఇలా అప్లికేషన్ చేసేటప్పుడు B డాట్ dl మనం చేసేటప్పుడు యాంపీరియన్ లూప్ తీసుకోవాలి. యాంపీరియన్ లూప్ ఇక్కడ మళ్ళీ మనకు యాంపీరియన్ లూప్ ఎలా ఉండాలి, కాంప్లెక్సిటీని తగ్గించే విధంగా ఉండాలి, అంతేనా. ఇప్పుడు గాస్ సర్ఫేస్ ఎలా ఉండాలి, కాంప్లెక్సిటీని తగ్గించే విధంగా ఉండాలి. దెన్ ఓన్లీ వీ కెన్ ఎస్టిమేట్ ద B వాల్యూ. సో ఫైనల్లీ వీ నీడ్ టు డిటర్మైన్ ద B వాల్యూ హియర్. సో అక్కడ మనం కూడా సిమెట్రీ ఏమైనా ఎగ్జిస్ట్ అవుతుందా ప్రాబ్లంలో, స్పెరికల్ సిమెట్రీనా సిలిండ్రికల్ సిమెట్రీనా, అంటే అది సర్ఫేస్ కదా, ఇక్కడ లైన్ కాబట్టి ఒకటే ఇక్కడ ఏముండాలి, ఇంకా సర్క్యులర్ సిమెట్రీ. సర్క్యులర్ సిమెట్రీ ఉంది అనుకో, ఇఫ్ సర్క్యులర్ సిమెట్రీ ఇస్ దేర్ దెన్ దిస్ విల్ బికమ్ ఫర్ సర్క్యులర్ సిమెట్రీ. సో అప్పుడు ఏమవుతుంది, B dl విల్ బి సేమ్ డైరెక్షన్లో ఉంటాయి. సో B విల్ బి కాన్స్టెంట్, దెన్ B ఈజ్ కాన్స్టెంట్ ఆన్ ద లూప్, కాన్స్టెంట్ ఆన్ ద సర్కిల్ of radius r, say for example of radius r. Then అదేమవుతుంది, B into 2 pi r will be is equal to mu naught into I cross. And then whenever we have a symmetry then that will work. So let us go for the first application. Application 1 I am taking. Application 1, B due to long wire. B due to long wire. So I have a long wire. So దానికి నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. లెట్స్ సే ఇట్ ఈస్ క్యారింగ్ ఏ కరెంట్ I. I need to calculate magnetic field at this particular point, which is at a distance of r. ఓకే, ఇప్పుడు యాంపియర్ లూప్ తీసుకోవాలి. మరి యాంపియర్ లూప్ ఏ ఫామ్లో తీసుకుందాం. సో దీన్ని నేను ఇలా చూపిస్తా. సో దిస్ ఇస్ ద కరెంట్ క్యారింగ్ లూప్. చూపించచ్చు ఎట్లా, I1, I is the current which is carrying towards you. Now I want to calculate the field which is at a distance of r. R అనే డిస్టెన్స్లో నేను. దెన్ వాట్ టైప్ ఆఫ్ యాంపియర్ లూప్ విల్ టేక్ హియర్. బెటర్ టు టేక్ సర్కిల్, ఏదైనా తీసుకోవచ్చు, స్క్వేర్ అయినా తీసుకోవచ్చు, రెక్టాంగిల్ అయినా తీసుకోవచ్చు, జిగ్జాగ్ అయినా తీసుకోవచ్చు. బెటర్ టు టేక్ ఎ సర్క్యులర్ లూప్. ఐఎమ్ టేకింగ్ ఏ సర్క్యులర్ లూప్. Now calculate magnetic field. So this is the small element dl you take. So this is the length of dl. By symmetry we can say B is also in the same direction. B కూడా సేమ్ డైరెక్షన్లోనే ఉంటుంది కదా. సో ఇక్కడ మనకు అట్లీస్ట్ నేచర్ ఆఫ్ B తెలిసి ఉండాలి, లేకపోతే మనం క్యాలిక్యులేట్ చేయలేము. ఇక్కడ నేచర్ ఆఫ్ B మస్ట్ బి నోన్. సో B ఎలా ఉంటుంది, ఇట్ విల్ నాట్ లై ఇన్ ద కరెంట్ క్యారింగ్ ప్లేన్, ఇట్ విల్ బి పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఇన్ విచ్ కరెంట్ క్యారింగ్స్. సో ఇప్పుడు కరెంట్ ఏ డైరెక్షన్లో ఉంది, అలాగే జెడ్ యాక్సిస్ ఉంది. సో ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉండాలి, ఇక్కడ XY ప్లేన్లో ఉండాలి. సో B అండ్ DL విల్ బి ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో సేమ్ డైరెక్షన్ కాబట్టి సర్క్యులర్ సిమెట్రీ ఉంది కాబట్టి B కాన్స్టెంట్ ఆన్ ద సర్క్యులర్ వే. సో లెఫ్ట్ హ్యాండ్ side will become 2 pi r. So what is the current crossing? Only I is the current crossing here, and then so that's it. So V into 2 pi r is the left hand side, and right hand side is simply mu naught I. Answer will become V is equal to mu naught I by 2 pi r. This we already know. Bayes-Savart law lo manam prove chesam. Okay. So let us go for the application 2. Solenoid. Inductor, solenoid.
What is a solenoid? It is simply a collection of rings, spring laga. Solenoid is a collection of rings of infinite length. So ideal solenoid will be of infinite length. Ideal solenoid is of infinite length. So collection of rings తీసుకొనువే. Let's say I am taking a collection of rings. I is the current passing through it. Okay, so I is current passing like this. Rings anni ఒక్కొక్క ring ఒక్కొక్క ring ఒక్కొక్క ring ఒక్కొక్క ring ఇలా. So I am taking here small n. N is equal to number of turns per unit length. Number of turns per unit length. Number of turns per unit length. Okay, let's say it has a radius మనం డిఫైన్ చేసుకోవాలి. So radius will be r. R is equal to radius. I is the current. So ideal solenoid means infinite length and tightly wound. Tightly wound అంటే చాలా గట్టిగా చుట్టేసాం దాన్ని, అంతేనా? ఓకే, ఇప్పుడు దీనివల్ల మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవాలి, అంతేనా? ఇప్పుడు నువ్వు లాజికల్గా ఒక రింగ్కి అయితే మనకు తెలుసు ఆల్రెడీ, 2 రింగ్స్ తీసుకుంటాను నేను. సో రింగ్కి ఎలా ఉంటుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇలా ఉందని కరెంట్ క్యారీ మరి. The nature of the magnetic field lines will be like this. Intena? Nature of the magnetic field lines. So now you take 2 rings. So visualize చేసుకున్నాం అంతే. 2 rings I am taking. Ring 1 and ring 2. So దీనికి ఇలా అంతే కదా, దీనికి ఇలా ఉండాలి, దానికి ఇలా ఉండాలి, కలిసిపోతాయి అవి. మళ్ళీ బయటికి వెళ్ళేది చూద్దాం. ఇలా పోయి ఇలా, దీనికి బయటికి వెళ్ళేది చూద్దాం, దీనికి బయటికి వెళ్ళేది చూద్దాం. చూడు లోపల ఇంటీరియర్ పాయింట్, ఇక్కడ ఇంటీరియర్ పాయింట్ దగ్గర ఏమవుతున్నాయి, ఇంటీరియర్ ఇన్సైడ్ అందాం, ఇన్సైడ్ యాడప్, అవుట్ సైడ్ చూడండి క్యాన్సిల్ అవుతుంటాయి. దీనివల్ల ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంది, ఇక్కడ అప్వర్డ్. దీనివల్ల ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంది, డౌన్వర్డ్. ఇక్కడ దీనివల్ల ఇలా, దీనివల్ల ఇలా, ఒకదానికొకటి క్యాన్సిల్ అవుతాయి. అంటే 2 రింగ్స్నే పక్కన పెట్టినప్పుడు, ఇలా 2 రింగ్స్ అనే పక్కన పెట్టినప్పుడు ఇన్సైడ్ ఫీల్డ్స్ యాడప్ అవుతున్నాయి, ఐడెంటికల్, అన్ని వైర్స్ ఐడెంటికల్. ఇక్కడ అవుట్ సైడ్ ఏమవుతున్నాయి, ఒకదానికొకటి క్యాన్సిల్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు అవుట్ సైడ్ ఫీల్డ్ ఏం కావాలా, 0. మరి ఇన్సైడ్ ఫీల్డ్ ఏమవ్వాలా, యూనిఫామ్ ఫీల్డ్ అవ్వాలా, అంతేనా? సో ఫ్రమ్ దిస్ అనాలిసిస్ అంటే మనకు అర్థం చేసుకోవడానికి, వాట్ ఇస్ ద కన్క్లూజన్? B ఈజ్ యూనిఫామ్ ఇన్సైడ్, B ఈజ్ 0 outside. B is 0 outside. So this is actually important. What is an ideal solenoid means? Which has the uniform fields inside and 0 field outside, another ideal solenoid. Aramenda, what is a solenoid? Simply a collection of rings which are tightly wound. ఒక పెద్ద వైర్ తీసుకొని కాపర్ వైర్ ఏదైనా చాక్ పీస్ తీసుకో, ఇంకా చుట్టుకుంటారా, ఇంకా మళ్ళీ లాస్ట్ చాక్ పీస్ తీసేసాయి, స్ప్రింగ్. ఓకేనా? సో నో నీడ్ టు కాపీ హియర్, నథింగ్. సోలనాయిడ్ ఒకటి కాపీ చేసుకుందాం. ఫస్ట్ విను, ఇదో ఆల్రెడీ మనకు వచ్చేసింది అది. సో బోర్డ్ ఎగ్జామ్ రాసేటప్పుడు అయితే ఇది ఏమైనా వస్తుందేమో క్వశ్చను, 4 మార్క్స్ క్వశ్చను, 3 మార్క్స్ క్వశ్చను,
ఇప్పుడు ఏం అవసరం లేదు మనకు, నో 4 మార్క్స్, నో 3 మార్క్స్, ఓన్లీ ద కాన్సెప్ట్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకే ఫైన్. ఇప్పుడు చూద్దాం. నా ఇక్కడ యాంపియర్స్ లా ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. హౌ ద యాంపియర్స్ లా విల్ బి యూస్ఫుల్ హియర్ టు డిటర్మైన్. సో ఇప్పుడు నేను యాంపియర్స్ లా అప్లై చేస్తా ఇక్కడ. ఐ విల్ అప్లై ద యాంపియర్స్ లా. సో ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ లెట్స్ సే అగైన్ యు డ్రా దిస్. అంటే నేను అర్థం చేసుకోవడానికి ఇలా విడివిడిగా చేస్తున్నా కానీ దే ఆర్ యాక్చువల్లీ టైట్లీ బౌండ్, అంతేనా? Now you take the Amperian loop. Amperian loop now I will take in the form of a rectangle. So Amperian loop నేను ఇలా తీసుకుంటా. మన ఇష్టం ఎలా అయినా తీసుకోవచ్చు కదా. Now I am taking like this. Amperian loop I am taking will be like this. This name as A, name as this is B, name as this is C, name as this is D. బట్ హియర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కూడా ఎలా ఉన్నాయి మనకు ఇందాక మనం అబ్జర్వ్ చేసాం. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ యూనిఫామ్. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ యూనిఫామ్, అంతేనా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ యూనిఫామ్. ఇప్పుడు సర్క్యులేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ A to B, B to C, C to D, D to I నేను కనుక్కోవాలి. అంతేగా మనం కనుక్కోవాల్సింది. ఇప్పుడు చూద్దాం. సర్క్యులేషన్ ఆఫ్, సో B dot dl is equal to mu naught into current crossing. ఇక్కడ చూద్దాం. A నుంచి Bకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అదే డైరెక్షన్లో ఉంది, లెంత్ అదే డైరెక్షన్లో ఉంది, అంతేనా మనకు? సో యూ క్యాల్ AB is equal to some L, BC అవసరం లేదు. సో BC is equal to some X అనుకుందాం. సో ఇక్కడ B ఇంటూ అదేమొస్తుంది నాకు, లెంత్ AB is L, అంతనే వచ్చేది. నెక్స్ట్ Bకి Cకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది, లెంత్ ఈ డైరెక్షన్లో ఉంది, ఒకదానికోటి 90 degrees యాంగిల్లో ఉంది. సో 0 అయిపోతుందా? 0. నెక్స్ట్ C టు D, C నుంచి Dకి వెళ్ళేటప్పుడు అసలు మ్యాగ్నెటిక్ ఫీల్డే లేదు, అంతే కదా? అవుట్ సైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండదు కదా. సో వెన్ ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ C టు D మ్యాగ్నెటిక్ ఫీల్డే లేదు, సో 0. వెన్ ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ D టు A దెన్ అగైన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ టువర్డ్స్ రైట్ బట్ లెంత్ విల్ బి అప్వర్డ్, ఒకదానికోటి ఎంత పర్పెండిక్యులర్. సో డాట్ ప్రోడక్ట్లో ఏమొస్తుంది మనకు, cos θ వస్తుంది. వాట్ ఈస్ cos 90 విల్ బి 0 ఇంటూ mu naught ఇంటూ I enclosed. సో B ఇంటూ L ఈజ్ ఈక్వల్ టు mu naught ఇంటూ కరెంట్ enclosed. ఎన్ని లూప్స్ ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 9 10. సో ప్రతి లూప్లోన కరెంట్ ఇలా వస్తుంది లోపలికి, 1 2 3 4 5 వస్తుందా? n లూప్స్ ఉండొచ్చు. సో ఒక్కొక్క దాంట్లో కరెంట్ I, దేర్ విల్ బి n లూప్స్, అంతేనా? సో దీని నుంచి B ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం మనం, mu naught ఇంటూ I ఇంటూ n అపాన్ L, నెంబర్ ఆఫ్ టర్మ్స్ పర్ యూనిట్ లెంత్, స్మాల్ n. So that is B is equal to mu naught into n into I, since small n is equal to number of turns per unit length. Mu naught constant, n constant, I constant. So magnetic field inside the solenoid will be constant. Then what is its value is simply mu naught Ni. Antena? No doubt. సోలనాయిడ్, ఐడియల్ సోలనాయిడ్ అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫర్ ఎక్స్టీరియర్ పాయింట్స్ విల్ బి 0, ఇంటీరియర్ పాయింట్స్ ఇస్ యూనిఫామ్ ఇన్సైడ్. ఆ పాయింట్స్ అన్ని